వైసీపీ అరాచక నేతలు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబోకు క్యూ కడుతున్నారు. అసలు వీరంతా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వారు చేస్తున్న గూడుపుఠాని ఏంటి? ఇప్పుడు దీనిపైనే ఏపీ పోలీసులు దృష్టి సారించారు. స్పాట్ లో వీసా తీసుకుని వెళ్లే సౌకర్యం ఉన్న దేశం శ్రీలంక. అక్కడి రాజధాని కొలంబోకు ఇప్పుడు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 8 నుంచి 12 మంది నేతల వరకు అక్కడ ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. వీరు గత 15 రోజుల నుంచి అక్కడే ఉండటంతో పాటు మరికొంతమంది నేతలను కూడా పిలిపించుకోవడంపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లను అధిష్టానం కొలంబో తీసుకెళ్లింది. వారం రోజుల పాటు వారు అక్కడే ఎంజాయ్ చేసి తిరిగి ఎన్నిక రోజు నాటికి విశాఖ చేరుకున్నారు. మరికొన్ని జిల్లాలకు సంబంధించిన నగరపాలక సంస్థల ఎన్నికల సమయంలోనూ కార్పొరేటర్లను కొలంబోకు తరలించారు. ఇప్పుడు జూద క్రీడలు, కెసినోలు ఉండే కొలంబోలో వైసీపీకి చెందిన 10 మంది కీలక నేతలు ఉన్నారని తేలడంతో వీరంతా అక్కడ ఏం మంత్రాంగం నడుపుతున్నారని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అవసరమైతే కొంతమంది అధికారులను అక్కడికి పంపించి వెరిఫై చేయించాలని కూడా ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కొలంబో నుంచి వచ్చిన పిలుపు మేరకే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా కొలంబోకు మంగళవారం బయలుదేరారు. వీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన చెవిరెడ్డికి ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉందని చూపించారు. చెవిరెడ్డిని అడ్డుకున్న మరుక్షణమే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్న వైసీపీ నేతలు ఏ తేదీల్లో వెళ్లారనే అంశంపై ఇమిగ్రేషన్ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్లారా, లేక ఏదైనా కుట్రలు, కుతంత్రాలకు ప్లాన్ చేస్తున్నారా అనే అంశంపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది.